కాకినాడ జిల్లా ప్రతిపాడులో గిరిజన గ్రామాల్లో పులి సంచరిస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో పులి సంచారంపై వైసీపీ నాయకుడు ముద్దునూరి మురళీకృష్ణంరాజు స్పందించారు. పులి సంచార కారణంగా పనులు లేక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని పులిని తొందరగా బంధించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అలాగే గిరిజన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని మురళీకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. గత 7 రోజులు బట్టి పత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం వల్ల ప్రతి నిరుపేద కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. నిరుపేదలకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, రైతాంగానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే ఒకరోజు పని చేయలేకపోతే ఆ రోజు పూట గడవనటువంటి పరిస్థితి ఈ ఏజెన్సీ గ్రామాల్లో. గత 7 రోజులు బట్టి కూడా ఈ పులి గురించి అదిగో పులి ఇదిగో పులి అంట ఈ ప్రభుత్వం అరకొరగ్గా ఎంప్లాయ్ అని పెట్టి రెవెన్యూ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఫారెస్ట్ని కానివ్వండి ఒక స్థాయిలో పెట్టకుండా తూతూ మంత్రంగా పెట్టి ఇక్కడ ప్రజల భయభ్రాంతులకు గురి చేసేలాగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఒక అటవీ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి బాధలు కానివ్వండి, ఈ ఏజెన్సీలో ఈ గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ స్పందించి తక్షణమే ఒక రాష్ట్ర బలగాలను కానివ్వండి, కేంద్ర బలగాలను కానీ తీసుకొచ్చి దీన్ని శాశ్వతమైన పరిష్కారం చేసి ఆ పులిని బంధించి ఎక్కడో అడవుల్లో వదలాలి తప్ప ఇలా మీరు 10 మందిని 5 మందినో పెట్టి ఏ రోజు ఇక్కడ ఉంది అక్కడ ఉందని కూడా మీరు పబ్బం గడుపుతా ఉన్నారు.